మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశము బలవంతులై ఉండుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరందరూ కూడా ఆయన యందు బలవంతులై ఉండాలి. హల్లెలూయా, చెప్పండి అందరూ కూడా, నేను క్రీస్తునందు ఉన్నాను కనుక నేను బలవంతుడను. చెప్పండి అందరూ మరొకసారి, నేను క్రీస్తునందు ఉన్నందుకు నేను బలవంతుడను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే, జయం 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 ఓసన్నా హల్లెలూయా. యేసునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. హల్లెలూయా. యేసయ్యనందు ఉన్న వారందరికీ, అంటే మీ అందరికీ ఎల్లప్పుడూ జయము కలుగునుగాక. ఆమేన్. ఇదిగో నేను మిమ్మల్ని మనసారా దీవిస్తున్నానండి. ఒక యవ్వనస్తునిగా, ఒక దైవజనునిగా మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుని యొక్క మహాశక్తిని మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క మహాబలమును మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా. ఈరోజున నీకు బలము లేదా? శక్తి లోపముతో ఉన్నావా? బలము లేక ఈరోజు నీకు క్షీణించిపోతుందని ఆరోగ్యం. ఇదిగో నేను ప్రకటిస్తున్నాను, దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఈరోజున మీరు ఆయన యందు బలవంతులై ఉన్నారు. హల్లెలూయా. నాకు వాక్యంలో ఒక అద్భుతమైన మాట బలిష్టం అండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఈరోజు నిజంగా మనం అందరం ఇక్కడ బలహీనులమే. నిజంగా నేనైతే చాలా బలహీనునండి, చాలా బలహీనుని. కానీ దేవుడు నన్ను బలవంతునిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నాకు బలం. క్రీస్తే నాకు బలం, క్రీస్తే నాకు శక్తి, యేసే నా బలం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మీరు బలవంతులై ఉండాలి. ఆయన శక్తిని మీరు అనుభవించాలి. అప్పుడు మీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ కూడా ఆయన బలమును పొందుకోండి, ఆయన శక్తిని పొందుకోండి, ఆయన చేసే కార్యములను రుచి చూడండి. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తాం మీకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. ఇదిగో దేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు. ఎందరైతే దేవుని ప్రేమిస్తారో మీకు బలము కలుగునుగాక. ఎందరైతే ఆయనను ప్రేమిస్తారో, ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డారో, నా దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో మేలు కలుగుటకై సమస్తమును సమకూడి నా దేవుడు జరిగించునుగాక, మన యేసయ్య జరిగించునుగాక. హల్లెలూయా. అన్ని సమకూరుస్తాడు మన దేవుడు, అన్నిటినీ సమకూర్చేవాడే. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోతూ ఉన్నావో, ఏదైతే నీకు దూరం అయిపోతూ ఉందో, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఆ ప్రతి పరిస్థితిని, ప్రతి విషయాలను, ప్రతి సంగతులను ఇదిగో ఈ సమయంలో దేవుడు ఖచ్చితంగా అన్నిటినీ సమకూర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజున దేవుడిచ్చే బలమును పొందుకొని పలకండి, ఆయన మహాశక్తిని బట్టి నా దేవుడు అన్ని నా జీవితంలో సమకూర్చి జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి గడిచిన రాత్రి చాలా ఫోన్లు వచ్చినాయి. చాలామంది అన్నారు, అన్నయ్య నాకు బలం కానీ చెప్పి, అమ్మ యేసయ్యని అడుగు నాకు బలమే. ఇంకా కొంతమంది అన్నారు, అన్న నా జీవితంలో ఏ మేలు దేవుడు చేయలేదన్నా, అడుగు ప్రభువా నా జీవితంలో సమకూర్చు నాయన. సమకూర్చుకోండి. దేవుడు ఇదిగో ఈ సమయంలో ఎందరైతే అడుగుతారో వారిని దేవుడు ఖచ్చితంగా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అడుగుతున్నావా? అడిగితే సరిపోతుందా? భక్తిగా జీవించాలా లేదా? విశ్వాసులుగా జీవించాలా లేదా? వాక్య ప్రకారంగా జీవించాలా లేదా? ఆలోచన చేయండి. లోక సంబంధమైన జీవితం జీవిస్తే నిజంగా చెప్తున్నాను, మీ జీవితంలో ఏ మేలులు సమకూర్చబడవు, ఏ ఆశీర్వాదాలు మీరు చూడలేరు. ఎట్లుండాలంటే వాక్యంలో ఒక మాట ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు గనుక. అంటే మనం ఈ లోకానికి ఉప్పై ఉండాలి. కూరలో ఉప్పు లేకపోతే రుచి ఉంటుందా? ఎంత పెద్ద కూర అయినా సరే
అది మటన్ అవ్వని, చికెన్ అవ్వని, అన్నం అవ్వని, బిర్యానీ అవ్వని, ఉప్పు లేకపోతే ఏమన్నా రుచి ఉంటుందా? ఈరోజు నీ ప్రపంచంలో క్రైస్తవుణ్ణి అంటే దేవుని కుమారులు కుమార్తెలను దేవుడు ఇక్కడ ఉప్పుతో పోలుస్తున్నాడు. ఉప్పు వలె మీరు ఉన్నారా? ఆలోచన చేయాలా? ఈరోజున మనం ఈ లోకానికి వెలుగు వల్లే ఉండాలండి. ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి ఈ దేశము సస్యశ్యామలంగా ఉంది. హల్లెలూయా. నేను చెప్పగలుగుతాను, ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క బలమును పొందుకున్నాం కాబట్టి, దేవుని యొక్క మహాశక్తి ఒక విలువ మనకు తెలుసు కాబట్టి ఈరోజు మనం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, అందరిని దీవించు, అందరిని రక్షించు, నీ రాకడ వచ్చేలోపు నశించిపోతున్న వారందరినీ నువ్వు రక్షించు ప్రభువా. చాలామంది అయితే నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమె అయితే డ్యాముల కోసం కూడా ప్రార్థన చేస్తుందండి. డ్యాముల కోసం కూడా ప్రార్థన చేసి, ప్రభువా నాగార్జున సాగర్ డ్యామును దీవించు, బుగ్గవంక డ్యామును దీవించు, నదుల కోసం ప్రార్థన, గంగా, యమున, కావేరిని నదుల కోసం ప్రార్థన చేస్తుందండి ఆమె. అంటే ఈరోజు నిజంగా క్రైస్తవుడు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తాం మనం కదా, అవునా కాదండి? ఈరోజు మన దేశము దీవించబడుతుందంటే, మన దేశము క్షేమంగా ఉందంటే ఖచ్చితంగా క్రైస్తవుని ప్రార్థన వలనే. కానీ ఈరోజు ఈ క్రైస్తవుని యొక్క ప్రార్థన విలువను ఈ లోకం తెలుసుకోలేకపోతుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నెవర్ ఎవర్ కాంప్రమైజ్ అబౌట్ జీసస్. దేవుని యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు 80% కాంప్రమైజ్ అవ్వకూడదు. ఈ లోకంలో మీరు ఉప్పు వలె ఉండాలి. నిస్సారమైన ఉప్పులాగా మీరు ఉండకూడదు, పనికిరాని ఉప్పులాగా మీరు ఉండకూడదు. ఎందుకంటే ఆ ఉప్పు కాళ్ళ కింద తొక్కబడుతుంది. మీరు కాళ్ళ కింద తొక్కబడతారా లేదంటే మూలరాయిగా నిలబడతారా? ఆలోచన చేసుకోండి. ఈ లోకానికి మనం ఉప్పు అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మీరు అందరూ ఇప్పుడు బలవంతులు, మీరు బలహీనులు కాదు. ఇప్పుడు ఎందరైతే ఈరోజు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు ఇంతవరకు, అమ్మా అయ్యా మీ అందరికి చెప్తున్నాను చూడండి, మీరందరూ కూడా బలవంతులు. అనండి అందరూ కూడా, నేను బలవంతుడను, నా దేవుడు నా జీవితాన్ని సమకూర్చాడు, నా దేవుడు నా జీవితంలో మేలులతో నింపినాడు, కాబట్టి నేను రుణస్థుడిగా ఉన్నాను, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉన్నాను అని చెప్తున్నారా? మీరందరూ సాక్షాత్కారమైన జీవితం జీవిస్తున్నారా? మీరు ప్రభువుకు తగినట్టుగా మీరు ఉన్నారు ఈ లోకంలో? ఆలోచన చేయండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరైతే సత్యాన్ని నమ్ముకుంటారో వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. నేను అదే నమ్ముతున్నాను. సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని అంగీకరించాలి. యేసు ప్రభువే సత్యమై ఉన్నాడు, ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఆయన తప్ప మరి పరలోకానికి తీసుకెళ్లేవాడు ఎవడు ఈ లోకంలో లేడు. ఎవ్వరూ లేరండి. నో వన్, ఓన్లీ జీసస్. జీసస్ క్యాన్ సేవ్ అస్. యేసే మనల్ని కాపాడగల దేవుడు. పాప ఊబిలో నుండి, నరకము నుండి నేను తప్పించాలని నా దేవుడు నిత్యము ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ ప్రసంగం నీకోసమే. ఇంకా నశించిపోతున్నావా లోకంలో? లోకం అనే బలహీనతలో మునిగిపోయారు చాలామంది. ఇదిగో ప్రభువుని అడుగు, అన్నానే నేను మానుకోలేకపోతున్నానన్నా, అలవాటు పడిపోయాను, బలహీనుడైపోయానన్నా, దీనికి బానిస అయిపోయాను అంటున్నావేమో. అది ఏదైనా సరే నేను చెప్తున్నాను, నేను క్రీస్తునందు బలవంతుడని అనుకొని వాటిని ఆశ్రయించుకో. నా దేవుడు నీకు అట్టి కృప దయచేయను గాక. నీ జీవితంలో దేవుడు సమస్తం సమకూర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి నువ్వు ఎట్లున్నావు? వెలుగు వల్లే ఉండాలి. గుర్తుపెట్టుకో బ్రదర్, సిస్టర్. ఈ లోకానికి మీరు చీకట్లాగా ఉండకూడదమ్మా, ఉప్పులాగా ఉండాలి, వెలుగులాగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు బలవంతులుగా చేశాడు? మీరు బలహీనం అయిపోవడానికి కాదు. రోజుకు ఒకసారి బలహీనం, పూట పూటకు బలహీనం అయిపోయి కొంతమంది ఉంటారు. తిండిపోతనానికి, సోమరిపోతనానికి కదా. ఇన్ని బలహీనతలు మనలో ఉంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. బలవంతులుగా ఉండాలి. ఆత్మ ఏమో మరి చాలామందికి ఎట్లుందంటే బలహీనంగా ఉందండి. శరీరం చాలా బలంగా ఉందండి చాలామందికి, కానీ ఆత్మ మాత్రం బలహీనంగా ఉంది. కానీ రివర్స్ చేసుకోండి, శరీరం బలహీనమైన ఆత్మ మాత్రం ఎలాగ ఉండాలి? బలము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని వారలారా, మరి ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా నీ శరీరం గురించి ఆలోచన చేయొద్దు. ఈ శరీరం మట్టికి మన్ను అయిపోయేదే, కానీ ఆత్మ మనకు దయచేసిన వాడి యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో మీరు ఎలాగ జీవించాలని ఆశపడుతున్నారో అది దేవుని చిత్తమా కాదా ప్రశ్నించుకోండి. దేవుని వాక్య ప్రకారంగా మీరు జీవిస్తున్నారా లేదా ప్రశ్నించుకోండి. ఎన్నో సమకూర్చాడు దేవుడు నీకోసమే. వింటున్నావా? దేవుడు నీకోసమే అన్ని సమకూర్చినాడు. ఒకప్పుడున్న బతుకు ఈరోజు నీకు ఆ బతుకు కాదు. ఒకప్పుడున్న స్థితి ఈరోజు ఆ స్థితి ఈరోజు నీది కాదు. నీ జీవితంలో నువ్వు ఊహించలేని మేలులతో నా దేవుడు తృప్తి పరిచాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని పరిచర్యకు నువ్వేం చేస్తున్నావు? నీ తినడానికి, నువ్వు తాగడానికి, ఉండడానికి, నీ లగ్జరీ లైఫ్స్కి నీకే సరిపోతూ ఉంది. ఆలోచన చేయి. దేవుని పరిచర్యకు నువ్వు ముందుండగలుగుతున్నావా? దేవుని కార్యక్రమాలకు నువ్వు ముందుండగలుగుతూ ఉన్నావా?
ఒక రోజున మన ఒక సువార్త సభ పెట్టానండి. ఆ సభకు దాదాపుగా ఒక 70,000 దాకా ఖర్చు వచ్చిందండి. అయితే మూడో రోజు లాస్ట్లో నేను చెప్పానమ్మా, ఇదిగో సభకు మనకి దాదాపుగా 70,000 ఖర్చు వచ్చింది, మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముందుకు రండి అంటే ఒక్కరు కూడా రాలేదండి. అందరికీ బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారు ఉంది, మంచి మంచి వస్తువులు ఉన్నాయి, మంచి చీరలు ఉన్నాయి, పేరు ఉంది, భూములు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తలా ఒక 2,000 వేసే మనసు మాత్రం వారికి లేదు. కనీసం 1,000 రూపాయలు వేసే మనసు కూడా లేదు. మీకు తెలుసో తెలియదో ఆ 70,000 నా నెత్తి మీద పడింది, ఆ భారం అంతా. దాన్ని కట్టుకోవడానికి నేను 2-3 నెలలు కష్టపడాల్సి వచ్చింది, ప్రయాసపడాల్సి వచ్చింది. ఆలోచన చేద్దాం, దేవుని పనికి నువ్వు పొందుకుంటున్నావా? నేను ఆయన బలవంతునిగా చేశాడు కదా, ఆయన మహాశక్తిని పొందుకుంటున్నావు కదా, ఆ మహాశక్తిని నువ్వు దేవుని కొరకు వాడాలి. ఆయన ఇచ్చిన బలాన్ని దేవుని కోసం వాడాలి. అప్పుడు దేవుని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి సమకూర్చబడిన మేలులన్నింటిని బట్టి ప్రభుకు మహిమ తెలియపరుచుకుంటూ ప్రభుకు ఆ మేలులతో మరి ప్రభుని గణపరచడం నేర్చుకో. ప్రభువుకి ఇచ్చి ప్రభుని గణపరచు. నీ హృదయం ఇవ్వు, నీ జీతం ఇవ్వు, నీ అర్పణివ్వు, నీ కానుకనివ్వు. నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకొని, ప్రభువా నీ పని కోసం నేను పాటుపడతా, నీ కోసం, నీ రాజ్యం కోసం నేను కష్టపడతా అని ప్రభు రాజ్యం కొరకు ముందుకు రండి. నీకు ఆల్రెడీ ఎన్నోసార్లు మందిర నిర్మాణం చూపిస్తూ ఉన్నాం, అలాగే సువార్తకు ఒక వ్యాన్ చూపిస్తూ ఉన్నాం, అలాగే సౌండ్ సిస్టమ్ కొరకు చూపిస్తూ ఉన్నాం. కనీసం ఒక 10 మంది కూడా పట్టుమంటే ముందుకు రావడం లేదండి. ఎందుకని రావట్లేదు? చూస్తున్నారు కానీ ముందుకు రాలేని స్వభావం ఉంది, ఇవ్వలేని స్వభావం ఉంది. అదే బలహీనత అంటే. ఈరోజున ఆ బలహీనత నుండి నీకు బలము కావాలా? నా దేవుడిచ్చే మహాశక్తిని నువ్వు పొందుకొని ప్రభు కార్యానికి ఒక అడుగు ముందుకెయ్యి. నా దేవుడు నీకోసం 100 అడుగుల ముందుకెయ్యనుగాక. హల్లెలూయా. నీ ఇంటిలో ఉన్న ప్రతి సైతాను కార్యాలు యేసు నామములో లయపరచబడునుగాక. నీకున్న బలహీనతను నా దేవుడు దాన్ని బలముగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడదాం. ప్రభా నేను బలవంతుడను, ఎంత భారమైన నేను మోస్తాను నీ కోసం, ఎంత బాధ్యతనే సన్ని వహిస్తాను నీ కోసం. ఈరోజు నాకున్నదంతా నీకే. నాకున్నవన్నీయు నీవిచ్చినవేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా నా ప్రాణం నీవయ్యా, నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా. ఎవ్వరు లేరు నాకు నీకంటే ఎక్కువ. కాబట్టి ఆయన పనిని మన భుజం మీద ఎత్తుకొని ఆయన భారము మనం మోద్దాం. ఆయన ఇచ్చిన బలమును, ఆయన సమకూర్చిన మేలులతో ఆయన కావలసిన ప్రతి కార్యాలకు మనం ముందు ఉందాం. ఈ లోకంలో ఆయన నామాన్ని ప్రకటించుదాం. మేము పునరుత్థానమైన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇదిగో క్రీస్తును మనం ప్రకటించాలి. ఆయన ఇచ్చిన బలమును బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యమును బట్టి, పిల్లలను బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి, మేలులను బట్టి, ఆశీర్వాదములను బట్టి, సమస్త ఈవులను బట్టి ఇక నుండి ప్రభువుని మీరు గణపరచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక.